హాయ్ ఫ్రెండ్స్. ఎవరైనా మిమ్మల్ని ఎప్పుడైనా పనిష్ చేశారా? అలా అయితే ఆ పనిష్మెంట్ మీ మీద ఎంతసేపు పనిచేసింది? దానివల్ల మీ లైఫ్ ఏమన్నా చేంజ్ అయిందా? దీనికి ఆన్సర్ నో. ఎందుకంటే మనల్ని ఎవరైనా పనిష్మెంట్ చేసినప్పుడు ఆ ప్రభావం అనేది మన మీద ఎక్కువసేపు ఉండదు. మహా అయితే మనం దాని గురించి ఒక అరగంటో, గంటో ఆలోచిస్తాం. పనిష్మెంట్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. ఒకసారి మనం 90 స్టూడెంట్స్‌ని ఇప్పుడున్న స్టూడెంట్స్‌ని కంపేర్ చేద్దాం. 90 స్టూడెంట్స్‌లో టీచర్స్ అంటే రెస్పెక్ట్ ఉండేది. ఒక భయం ఉండేది. కానీ ఇప్పుడున్న స్టూడెంట్స్‌కి టీచర్స్ పైన రెస్పెక్ట్ లేదు, భయం లేదు. అంటే కొందరికి ఉంటుంది. కానీ ఆ సిస్టమ్ గురించి. అయితే స్టూడెంట్స్‌లో డిసిప్లిన్ లేకపోవడం వల్ల స్టూడెంట్స్ టీచర్స్ పైన దాడి చేయడం ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. సో దీనికి అంతటికి రీజన్ ఏంటి అంటే పనిష్మెంట్స్ లేకపోవడం. ఇప్పుడున్న గవర్నమెంట్స్ టీచర్స్‌కి కొన్ని గైడ్‌లైన్స్ తీసుకొనొచ్చింది. స్టూడెంట్స్ పైన ఎలాంటి పనిష్మెంట్స్ చేయొద్దు అని, వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్స్ ఇవ్వద్దు అని. సో పనిష్మెంట్ అనేది మన లైఫ్‌కి ఒక వెపన్ లాగా పనిచేస్తుంది. మనం డైలీ ఎన్నో ప్లాన్స్ వేస్తూ ఉంటాము. కానీ ఫాలో అవ్వము. అందులో కొన్ని మనం టాస్క్‌లు కంప్లీట్ చేయము. సో ఇప్పటి నుంచి మనం ఏం చేయాలి అంటే మనం వేసుకున్న ప్లాన్స్‌లోని టాస్క్‌లన్నీ కంప్లీట్ అవ్వకపోతే మనకి మనమే ఒక పనిష్మెంట్ వేసుకోవాలి. మనకి నచ్చిన ఫుడ్ తినకూడదు, మొబైల్ యూజ్ చేయకూడదు, సోషల్ మీడియా యూజ్ చేయకూడదు, సినిమాలు చూడకూడదు. సో ఇట్లా ఎంటర్‌టైన్‌మెంట్ అనేది పూర్తిగా కూడా అవాయిడ్ చేయాలి. ఇట్లా మనకి మనమే పనిష్మెంట్ వేసుకోవడం వల్ల మనం మనం అనుకునే పనులని కంప్లీట్‌గా చేయగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్‌కి ఒక స్టూడెంట్ ఉన్నాడనుకోండి. అతను అప్పటి వరకు చాలా మంచి మార్కులు వచ్చిన స్టూడెంట్ సడన్‌గా సెమిస్టర్ ఎగ్జామ్స్‌లో సగానికంటే ఎక్కువ సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యాడు. అతను రియలైజ్ అయ్యాడు ఏంటి అంటే ఎక్కువగా మొబైల్ యూజ్ చేస్తున్నానని, ఎక్కువగా టైం సోషల్ మీడియాలో గడుపుతున్నానని, దానివల్ల స్టడీ అనేది తగ్గిపోయిందని. సో అతను ఒక డెసిషన్ తీసుకున్నాడు. నెక్స్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అయిపోయేంత వరకు కూడా తను ఫోన్ తక్కువగా యూజ్ చేయాలని, సోషల్ మీడియా యాప్స్ అన్నీ కూడా రిమూవ్ చేయాలని. ఒక వాట్సాప్ తప్ప మిగిలిన సోషల్ మీడియా యాప్స్ అన్నీ కూడా అతను తన ఫోన్‌లో నుంచి రిమూవ్ చేశాడు. సో రిజల్ట్ నెక్స్ట్ సెమిస్టర్‌లో అతను 90% కంటే ఎక్కువగా మార్క్స్ స్కోర్ చేశాడు. ఒక ఎంప్లాయీ తను రోజు ఆఫీస్‌కి లేట్‌గా వెళ్ళేవాడు. టైం కూడా చాలా స్లోగా చేసేవాడు. నీకు ఇదే లాస్ట్ మంత్ అని వాళ్ళ బాస్ వార్నింగ్ కూడా ఇచ్చాడు. అతను రియలైజ్ అయ్యాడు అండ్ తన బిహేవియర్‌ని మార్చుకున్నాడు. డైలీ మార్నింగ్ 5కే లేచేవాడు, తొందరగా ఆఫీస్‌కి వెళ్ళేవాడు. తన వర్క్‌ని కూడా మెల్లమెల్లగా ఇంప్రూవ్ చేసుకున్నాడు. రిజల్ట్ కొద్ది రోజుల తర్వాత అతను టీమ్‌మేట్ అయ్యాడు. ఇంకొక ఎగ్జాంపుల్ ఇండియన్ ఆర్మీ. ద గ్రేట్ ఇండియన్ ఆర్మీ మనందరిని కూడా కాపాడుతుంది. సో ఇండియన్ ఆర్మీలో చేరిన వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఎంత కష్టంగా ఉంటుందో మీకు అందరికీ తెలుసు. వాళ్ళు ట్రైనింగ్ సరిగా చేయకపోతే వాళ్ళకిచ్చే పనిష్మెంట్స్ కూడా అంతకంటే ఎక్కువ రెట్లు కష్టంగా ఉంటాయి. అంత కష్టాన్ని కూడా వాళ్ళు తట్టుకొని మన దేశానికి సర్వీస్ ఇస్తున్నారు అనంటే ట్రైనింగ్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోండి. పనిష్మెంట్స్ అనేవి మనిషి యొక్క స్వభావాన్ని పూర్తిగా రిపేర్ చేస్తాయి. పనిష్మెంట్ నుంచి ఒక డిసిప్లిన్ పుడుతుంది. డిసిప్లిన్ అనేది జీవితాన్ని మార్చుతుంది. సో మీకు మీరు పనిష్మెంట్ ఇచ్చుకోండి. ఎంత పెయిన్ అనుభవిస్తే మన లైఫ్ అంత స్ట్రాంగ్ అవుతుంది.